ధన్యవాదాలు నాకు ఈ అవకాశం చిట్ట చివరిలో అన్న అందినందుకు. ఒట్టి మాటలు గట్టి పెట్టో ఈ గట్టి మేలు తలపెట్టవో అని ఒక నాయకుడు చెప్పినట్టు మాటలు అందరూ మాట్లాడతారు. రిజర్వేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి గతంలో ఆ ఉద్యమం చూసాం కదా, ఇక చాలేదు అది అయ్యే పని కాదు అనే పరిస్థితి నెలకొనింది. ఆయన చనిపోతే ఆయనతో పాటు ఆశ చనిపోయిందేమో అనుకున్నారు, కానీ మళ్ళీ ఆశకి ఊపిరి పోస్తున్నారు పార్టీలకు అతీతంగా కుల నాయకులు. ఈరోజు బోండా గారు కల్దిరి రావడం, పార్టీలకు బీజేపీ వాళ్ళు అందరం కూడా బీద కాపులం, మా బీద కాపుల పరిస్థితి ఏంటి? ఒక ఎస్ఐ కానిస్టేబుల్గా మిగిలిపోతున్నాడు, డిఎస్పీ అవ్వాలనుకున్నాడు ఎస్ఐగా ఉండిపోతున్నాడు. ఏంటి మా పరిస్థితి? మా రాతలు మార్చే రిజర్వేషన్లు ఇస్తారా, ఇంకా కూడా పార్టీల వారు మమ్మల్ని వాడుకుంటారా అనే పరిస్థితుల్లో తిరుగుబాటు చెయ్యకపోతే ఇక కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే నినాదంతో ముందుకెళ్తే తప్ప ఊపిరి ఆగిపోయినా చిట్ట చివరి వరకు నా సిద్ధాంతం, నా నినాదం నా జాతికి చేసుకునే మేలు అంటూ పదవులు కోల్పోయినటువంటి వ్యక్తి గౌరవ ముద్రగడ పద్మనాభం గారు. కార్పొరేట్ స్థాయి నుంచి పదవి రాగానే సంపాదించుకునే వాళ్ళని చూసినాం, పదవుల్లోంచి ఎన్నో ఎన్నో స్థాయిలకు వెళ్ళిన వాళ్ళని చూసినాం. అధపాతాళానికి పడిపోతూ కూడా నా జాతిని పైకి తీసుకురావాలి అనుకున్న వ్యక్తి, బహుశా ఎకరాలు కోల్పోయిన వ్యక్తి, బహుశా ఇంకెవరిని ఎక్కడ ఎప్పుడు చూడమేమో. ఏమీ లేని స్థాయి నుంచి ఎకరాలు కొనుక్కుంటున్నటువంటి నాయకులను చూసినాం. చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన వాళ్ళని చూసినాం. మున్సూబ్ గారి మనవడు వీర రాఘవయ్య గారి కొడుకు నిజాయితీ గల్లా నా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు మరి ఎక్కడ ఏ స్థాయిలో కనుమరుగైపోయారండి. ఆయనతో పాటు పార్టీలోంచి బయటికి వెళ్ళే వాళ్ళని బురద చల్లే వాళ్ళని చూసాం, కానీ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన గౌరవ ఎన్టీ రామారావు గారు ఒక అభినందన లేఖ రాసినారు. అయ్యా, నీలాంటి వాడిని కోల్పోతున్నాను, నీ నిజాయితీ లాంటి వ్యక్తిని కోల్పోతున్నాను అంటూ అభినందన లేఖ రాసినాడు. ఆ లేఖలో ఎన్నో పేర్లు ప్రస్తావించాడు. ఇది ఇక్కడ అప్రస్తుతం. కానీ రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, వెంకయ్య నాయుడు గారు ఆ తరంలో వారికి మించిన ఆస్తిపరుడు, వారికి మించిన బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి మున్సూబు గారి మనవడు చిట్ట చివరిలో ఏ పదవితో ఉన్నారండి? వారు ముఖ్యమంత్రులు అయ్యారు, ఇంకొకళ్ళు ఉపరాష్ట్రపతులు అయ్యారు. మరి మా నాయకుడు నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఏదా నిజాయితీ? ఏ నాయకుడి దగ్గర ఉంది? జాతకం కోసం, జాక్పాట్ల కోసం పేర్లు మార్చుకున్న వాళ్ళని చూసాం. మాట నిలబెట్టుకోవడం కోసం పేరు మార్చుకున్న వ్యక్తి మావోడు. అంతేకాక ఆ కుటుంబంలో ఆ తల్లి చెప్పమన్న మాట పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, రమణ మహర్షులు చెప్పేవారు ఆయన ట్రీట్మెంట్ని నిరాకరించారట. అంటే మంచంలో ఉండి మనం అందరం కూడా పరామర్శిస్తే ఆయన ఒప్పుకోడు. మనకి కష్టం వచ్చినప్పుడు పరామర్శించడానికే ఆయన రావాలట. నన్ను పరామర్శించేదేంటి? డాక్టర్ గారిని పంపించేశారు, ఇంజక్షన్లు వేసుకోలేదు, మూతి బిగబట్టేశాడు. ఆయన చావుని కూడా ఆయనే స్వాగతించినోడు మావోడు. ప్రాణం మీద తీపి లేనోడు మావోడు. కాపు రిజర్వేషన్ కోసం ప్రాణాలు వడ్డీ ఉద్యమాలు చేసి నిరాహార దీక్షలు చేసిన నా నాయకుడు. తార నింగికెగిసింది, నేల రాలల ఆశ మా అందరిలో నింపాడు. రిజర్వేషన్ కోసం ప్రభుత్వాలు ఎదురు చూడండి, ఇక అందరం కలిపి ముందుకొస్తాం. కాపులు ఆగ్రహిస్తే ప్రతిపక్షం, అనుగ్రహిస్తే ప్రభుత్వం. మరొకసారి గుర్తు చేస్తూ, పార్టీలకు అతీతంగా కదిలి వచ్చిన ప్రతి నాయకుడికి ధన్యవాదాలు. ఈ రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీ ఇంటి ఆడబిడ్డగా అడుగుతున్నా, 60 ఏళ్లు దాటిన వాళ్ళు ఇంకా కూడా మీ పార్టీలకి, మీ అధినాయకుల్ని ప్రసన్నం చేసుకోవడం ఆపి పుట్టిన జాతికి ఏదైనా చేద్దాం. ఇదే పుట్టిన తల్లి లాంటి కులానికి
వారికి రుణం తీర్చుకోవడం అంటూ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ అమ్మా. ఉమారెడ్డి రమణ గారు మాట్లాడతారు. ఉమారెడ్డి రమణ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. వెళ్ళిపోయాడా? హుస్సేన్ రావు గారు ఏడీ రిటైర్. ఆయన ఎందుకు అడిగానంటే అందరు వెళ్ళిపోయారు, ఆయన ఈరోజు అందరూ మాట్లాడారు కాబట్టి ముద్రగడ గారిని గురించి నేను మాట్లాడేది ఏమి లేదు. ఆయనకి నాకు ఉన్న అనుబంధంలో ఆయనకి ఫోన్లో మాట్లాడినటువంటి ప్రపంచ పదులు గజలు రెండు మీకు వినిపిస్తా. మీకు అడుగున్న రగిలే అలజడులకు అదరని శిరసే ముద్రగడ. ఏంది మీరేం మాట్లాడతలా? అబ్బా వావా కాదు, ఇది ప్రపంచ పదులు. ఆయన నీతి నిజాయితీలతో బతికినటువంటి వ్యక్తి. మళ్ళీ ఇతరులకు గౌరవం ఇచ్చడంలో అంత ఉత్తమ మార్కులు పొందిన వ్యక్తి. ఉదాహరణకి నేను సింపుల్ ఏయిని, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఒకసారి ఎంపీ చేసినటువంటి వ్యక్తి ఇచ్చే గౌరవం, మేము పొందిన గౌరవం ఎనలేనిదని మీకు చెప్తున్నా. ఎంత చిన్నవాడు వెళ్ళినా గౌరవించే వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి ఒరికి పడిన జాతికి వెను చరుపులి ముద్రగడ. ముద్రగడ అంటే మన వెనుకబడిన జాతికి వెన్ను చరుస్తాడు. అటువంటి ముద్రగడ మనకు లేడని ఈరోజు ఎంతో బాధపడుతున్నాం. ఈ సంతాప సభ కూడా గుంటూరులో ఇందాక చెప్పారు. ఆయన పెద్ద కర్మ రోజే మనం ఏర్పరచుకున్నాం. మరి నేను ఇంకోటి, అంబటి రాంబాబు గారు కానీ ఇంకొక వైసీపీ వాళ్ళు కానీ ఎక్కడైనా సరే ముద్రగడ గిరిబాబు గారికి మనమంతా అండగా ఉండి, రాష్ట్రం అంతా అండగా ఉండి, ఆయన పేరు ముద్రగడ అని మీకు మనవి చేస్తున్నా. ముద్రగడ ఎవరంటే ముద్రగడ గిరిబాబు. ఆ వంశము ముద్రగడ వంశం ఏ మాత్రం ఇదవటానికి లేదు. కొడుకులు మనములు అందరూ మనం ముద్రగడ గిరిబాబు గారికి ఏ పార్టీలో ఉండినా ఆ పార్టీలో ఆయనకు 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, మంత్రులు చేసేదాకా